అత్యంత విశేషమైనటువంటి ప్రాచీనమైనటువంటి దివ్యక్షేత్రం మనం ఈనాడున్నాం. వైరా మండలంలోని పులిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానంలో అత్యంత విశేషంగా సాక్షాత్తు భగవంతుడు ఈ క్షేత్రంలో వెలసి ఈ గుహలో వెలిసినటువంటి ఇక్కడ ఈ క్షేత్రంలో సుమారు 400 సంవత్సరాల క్రితం పులి రూపంలో భగవంతుడికి విశేషంగా మునులు సేవ చేశారు అని చెప్తారు ఇక్కడ ఈ క్షేత్రంలో. తదనంతరం భగవంతుడు ఆ పులికి కూడా మోక్షాన్ని ఇచ్చి ఈ గుట్టని పులిగొండ అనేటువంటి నామకరణం చేశాడు సాక్షాత్తు భగవంతుడే. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా పూర్తిగా అదృష్టవంతులని చెప్పాలి మనం. ఎందుకంటే భగవంతుడు ఈ క్షేత్రంలో విలసిల్లి ఈ క్షేత్రం విరాజిల్లుతూ మనల్ని కూడా అనుగ్రహించేటువంటి దేవదేవుడే ఇక్కడ ఉన్నందుకు ఈ క్షేత్రంలో వైశాఖ శుద్ధ త్రయోదశి నుంచి వైశాఖ శుద్ధ చతుర్దశి నుంచి కూడా 30వ తారీఖు నుంచి అత్యంత విశేషంగా 3 రోజుల కాలం పాటు విశేషమైనటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయి. వాటిలో భాగంగా 30వ తారీఖు స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం, 1వ తారీఖు స్వాతి నక్షత్రం నాడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం, 2వ తారీఖు స్వామివారికి పుష్పయాగం, ధ్వజారోహణ, ఇవన్నీ కూడా అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు. అవకాశం ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా లక్ష్మీ నరసింహస్వామి వారిని వైశాఖ మాసంలో దర్శించడం, వైశాఖ నారసింహము అని చెప్తారు. వైశాఖ మాసంలో నృసింహస్వామి యొక్క దర్శనం చేసుకున్నా కూడా అశ్వమేధ యాగం చేస్తే మనం కలిగేటువంటి పుణ్య ఫలితం వైశాఖ మాసంలో నారసింహస్వామిని దర్శించుకోవడం ద్వారా జరుగుతుంది. 30వ తారీఖు వైశాఖ శుద్ధ చతుర్దశి సాక్షాత్తు నృసింహస్వామి వారి యొక్క ఆవిర్భావ దినం జరిగినటువంటి అత్యద్భుతమైనటువంటి శుభదినం. 1వ తారీఖు వైశాఖ పౌర్ణిమ స్వాతి నక్షత్రం అత్యంత విశేషమైనటువంటి ఈ 2 రోజుల్లో స్వామివారిని దర్శించి సకల శుభాలను పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.